కంచె చేను మేసిందన్న సామెత మనకు బాగా తెలిసిందే. కాపలాగా ఉండాల్సిన రక్షణ వ్యవస్థే దాడికి దిగినప్పుడు ఈ నానుడిని వాడుతూ ఉంటారు. మన శరీరంలోనూ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రూపంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ కూడా ఈ కోవలోకే వస్తుంది. మెదడులో తలెత్తే ఇన్ఫెక్షన్లను నయం చేయాల్సిన ఇమ్యూనిటీ వ్యవస్థే మరింత వాపుని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని బ్రెయిన్ ఆన్ ఫైర్గా చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి? ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటే ఏంటి? ఎన్కెఫలైటిస్ అంటే మెదడు మీద ఇన్ఫ్లమేషన్ జరుగుతోంది, దానివల్ల వాపొస్తుంది, మెదడు వాపొస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల. అంటే మన బాడీలో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ పోయి బ్రెయిన్ పైన కూర్చోవడం వల్ల ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ వస్తుంది. బ్రెయిన్లో రకరకాల ఏరియాస్లో ఈ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ ఇన్వాల్వ్ చేయొచ్చు. కొన్ని కేసెస్లో స్పైనల్ కార్డ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్కు కారణాలేంటి? ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ బ్రెయిన్ ఆన్ ఫైర్ అంటే మెదడులో కొన్ని కేసెస్లో సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే మామూలుగా బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ అవుతున్నప్పుడు, అది బయట నుంచి దెబ్బ తగలడం కావచ్చు, లోపలనే ఏదైనా ఇంటర్నల్ మైలులో తేడా రావడం వల్ల బాడీలో కొన్ని టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం రావచ్చు. ఇలాంటప్పుడు ఆ అయిపోయిన డ్యామేజ్ని క్లీన్ చేయడానికి, డ్యామేజ్ ఫర్దర్గా అవ్వకుండా ఆపడానికి కొన్ని సెల్స్ అక్కడికే వస్తాయి. అక్కడికి వచ్చేసేసి కొన్ని సెల్స్ కొన్ని ప్రోటీన్స్ కలిపి ఆ డ్యామేజ్ని క్లియర్ చేస్తూ కొత్తగా డ్యామేజ్ అవ్వకుండా ఆపుతాయి. ఇది ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ప్రధాన ఫంక్షన్. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుంది, ఏమీ ఇంజురీ కాలేదు, ఈ ఇమ్యూన్ సిస్టమే అబ్నార్మల్గా పనిచేస్తుంది. ఈ రక్త కణాలు, ఎస్పెషల్లీ తెల్ల రక్త కణాలు, కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ బాడీలో రావడం వల్ల ఇవన్నీ వెళ్ళి నార్మల్ టిష్యూ పైన కూర్చొని వీటంతటివే డ్యామేజ్ని క్రియేట్ చేస్తాయి. సో వీటిని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇన్ఫ్లమేషన్ చాలా డెఫినెట్గా జరుగుతుంది. అది బ్రెయిన్ మీద కనుక సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటే మెదడు వాపు వస్తుంది. దీన్ని బ్రెయిన్ ఆన్ ఫైర్ అంటాం. బ్రెయిన్ ఆన్ ఫైర్ యాక్చువల్గా చెప్పబడింది NMDA రిసెప్టర్ యాంటీబాడీ డిసీజ్కి. అంటే ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో రకరకాల యాంటీబాడీస్ ఉంటాయి. ఒక యాంటీబాడీ వల్ల వచ్చిన జబ్బుని బ్రెయిన్ ఆన్ ఫైర్ డిసీజ్ లాగా డిస్క్రైబ్ చేశారు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏం కనబడతాయి మనకి అంటే, కొంతమందికి ధ్యాస తేడా రావడం, తలనొప్పి, ఫీవరు ఇలాంటివి ముందు కనపడతాయి. దాని తర్వాత ధ్యాస తేడా వచ్చేస్తుంది, మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు, ప్లస్ ధ్యాస మెల్లమెల్లగా డ్రౌజీ అయిపోతున్నాడు. ఎన్కెఫలైటిస్లో సాధారణంగా కనపడే లక్షణాలు ఇవి. ఎక్కువ కేసెస్ ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఏమవుతుంది అంటే, మనిషి మెల్లమెల్లగా ఓవర్ వీక్స్ టు మంత్స్ తేడా వస్తుంది. ఇమీడియట్గా రోజుల్లో జరిగేదానికంటే కూడా ఎక్కువ కేసెస్ వారాల్లోని, నెలల్లోని తేడా చూపిస్తారు. ఎలా ఉంటాయి అంటే, కొంతమందికి మెమరీ డిస్టర్బెన్సెస్, రీసెంట్గా జరుగుతున్న మెమరీ డిస్టర్బెన్సెస్. అంటే ఈరోజు పొద్దున్న జరిగింది గుర్తులేదు, ఇప్పుడు మాట్లాడుతున్నది గుర్తులేదు. నేను ఒకటే కన్వర్సేషన్లో మళ్ళీ చెప్తున్నా. ఒక మాట గురించి చెప్పాను, ఒక 5 నిమిషాల తర్వాత అది చెప్పానో లేదో గుర్తులేదు, కాబట్టి మళ్ళీ సెకండ్ రౌండ్ అదే చెప్పాను. సో ఇప్పుడు జరుగుతున్న కన్వర్సేషన్స్, ప్రొవిజన్స్ తీసుకురావాలి. ఒక 4-5, ఇంతకుముందు ఈజీగా 10 కూడా గుర్తుపెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు 4 చెప్పినా దానిలో 2 వస్తున్నాయి ఇంటికి. ఇలాంటి హిస్టరీతో వస్తారు పేషెంట్స్. ఇది కాకుండా ఫిట్స్, సడన్గా మాట్లాడుతూ బొమ్మలా అయిపోతారు. అసలు ఈ మెమరీ డిస్టర్బెన్సెస్లో ఇది కూడా ఒక పార్ట్ లాగా. అంటే ఆ క్షణంలో జరిగింది గుర్తుండదు, సో బొమ్మలాగా అయిపోతారు. చుట్టూతో జరుగుతుంది తెలియదు, తింటూ ఆగిపోతారు, చుట్టూతో చూస్తూ ఉంటారు. అసలు మీకు పేషెంట్కి ఫిట్ వచ్చిందని కూడా తెలియదు, అలా అనిపిస్తుంది. ఆ టైంలో మీరు మాట్లాడుతుంటే పేషెంట్ నుంచి రెస్పాన్స్ ఉండదు, లేదు బిహేవియరే కంప్లీట్గా మారిపోవచ్చు. అంటే అబ్నార్మల్గా హాలుసినేట్ చేస్తున్నారు, ఏవో కనపడుతున్నాయి, ఏవో వినపడుతున్నాయి, దాంతో ఇలా భ్రమలు పడుతున్నారు, సైకోటిక్గా బిహేవ్ చేస్తున్నారు, విపరీతంగా అగ్రెసివ్ అయిపోతున్నారు. అగ్రెసివ్ అంటే అరుపులు, కేకలు. ఇంతకుముందు చాలా సోబర్గా, కామ్గా ఉండే మనిషి ఇప్పుడు అరుపులు, కేకలు, తిట్లు దీంతోనే నడుస్తుంది. ఇలా ఉండొచ్చు. లేకపోతే వాండరింగ్ బిహేవియర్, రెస్ట్లెస్గా అయిపోతున్నారు. కొంతమంది చేస్తుందే చేయడం. గిన్నెలు సర్దారు, అవి మళ్ళీ మొత్తం గిన్నెలు తీసి కింద పెట్టేస్తారు, మళ్ళీ వాళ్ళే సర్దుకుంటారు. లేదు వాష్ చేశారు గిన్నెలు, మళ్ళీ వాష్ చేసిన గిన్నెలు సర్దేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వాష్ చేసుకుంటారు. లేదు ఊరికే కీస్
గురించి చూడడము, లేకపోతే కర్టన్స్ తీయడము పెట్టడము, బట్టలు తీయడము పెట్టడము ఇలాంటివి నడుస్తూ ఉంటాయి. వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, చేయాలి అనే ఒక ఇది ఉంటుంది, చేస్తారు. చేసిన తర్వాత కాసేపు పర్వాలేదు అనిపిస్తుంది, మళ్ళీ చేయాలి అనే అర్జు ఉంటుంది. సో సైకిల్ గోస్. అలా చేసిందే చేయడం, బిహేవియర్లో ఇలాంటి మార్పులు. లేదు ఫ్రాంక్ సైకోసిస్, కంప్లీట్గా సైకాటిక్గా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇవి కనుక అక్యూట్గా వస్తున్నాయి అంటే కొన్ని రోజులు వారాల్లోనే మనిషి నార్మల్గా ఉన్నవాడు కొన్ని రోజులు వారాల్లోనే తేడా వచ్చేస్తుంది. మనిషిలో ప్రవర్తనలో కావచ్చు, సైకాటిక్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే మెమరీ డిస్టర్బెన్సెస్ కావచ్చు. ఇవి అక్యూట్గా ఆర్ సబ్ అక్యూట్గా వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది న్యూరాలజిస్ట్. న్యూరాలజిస్ట్తో పాటు న్యూరాలజిస్ట్ చూసిన తర్వాత మెదడుకు సంబంధించి వాపులు గట్రా ఏమీ లేవు అన్న తర్వాత ఆర్గానిక్ కాదు, ఇట్ కుడ్ బీ సైకలాజికల్, సైకియాట్రిక్కి అప్పుడు మేమే రెఫర్ చేస్తాం. మాది కాదు, ఇది ఎన్కెఫలైటిస్ కాదు అన్న తర్వాత ఇమీడియట్గా సైకియాట్రిస్ట్కి మేమే రెఫర్ చేస్తాం. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ ప్రాణాంతకమా? ఎర్లీ ట్రీట్మెంట్ లేకపోతే కొంతమంది మొత్తం మెదడు కుంచుకుపోతుంది. సో కంప్లీట్గా అసలు ఏమీ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. లేదు సెకండ్ లైఫ్ థ్రెటనింగ్ స్టేటస్ ఎపిలెప్టికస్, చిన్న చిన్న ఫిట్స్ తెలియలేదు, దాని తర్వాత సడన్గా పేషెంట్ స్టేటస్తో వచ్చేసాడు. అంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సీజర్స్ కొన్ని రోజులు నడుస్తున్నాయి, అసలు రెస్పాన్స్ రావట్లేదు, డైరెక్ట్గా రిఫ్రాక్టరీ సూపర్ రిఫ్రాక్టరీ ఉంది, మేము ఎనస్థీషియా ఇచ్చినా పూర్తిగా తగ్గట్లేదు, డైరెక్ట్ ఎనస్థీషియా ఇచ్చినా పూర్తిగా తగ్గట్లేదు, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అలాంటివి లైఫ్ థ్రెటనింగ్. అప్పటికప్పుడు ఇంత కష్టపడి ఇంత ట్రీట్మెంట్ చేసినా కొన్ని నెలల తరబడి వారాల తరబడి మనం కంటిన్యూస్గా ఐసీయూలో పెట్టుకొని మొత్తం అందిస్తూ ఒకవైపు ఈజీ మానిటర్ చేసుకుంటూ పోతున్నా కూడా ఈ స్టేటస్ నుంచి పేషెంట్ బయటపడకపోతే డెత్ కూడా రావచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ని ఎలా నిర్ధారిస్తారు? దీనికి నిర్ధారించుకోవడానికి టెస్ట్ ఏముంటాయి? ఫస్ట్ ఎంఆర్ఐ, ఏమైనా వాపు కనబడుతుందా, లేకపోతే అదే ఏరియాలో కణాల్లోని ఏమైనా కణితులు కనబడుతున్నాయి, ఇన్ఫెక్షన్ కనబడుతుంది, ట్యూమర్స్ కనబడుతున్నాయి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవేవి కనపడలేదు. ఏ ఏరియాస్ ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో ఎంఆర్ఐలో తేడాలు ఉంటాయో అదే ఏరియాలో కనబడుతుంది. దాని తర్వాత బ్లడ్ పిక్చర్స్, ఈఈజీ, బ్లడ్లో కొన్ని యాంటీబాడీ ప్యానల్స్ పంపిస్తాం. ఈఈజీలో ఏమైనా ఫిట్స్ గట్రా ఏమైనా కనబడుతున్నాయా, ఏ ఏరియాస్ ఏమైనా స్లో అవుతున్నాయా, దాని తర్వాత కాగ్నిటివ్ అసెస్మెంట్ మేమే చేసుకుంటాం. బిహేవియర్లో ఏ మార్పులు ఉన్నాయి, టాస్క్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నాడు, మెమరీ ఎలా ఉంది, విజువల్ మెమరీ ఎలా ఉంది, అంటే కంటి చూపుతో గుర్తుపట్టేది ఎలా ఉంది, మాటతో విని దాని తర్వాత గుర్తు చేసుకునేది ఎలా ఉంది, వర్బల్ మెమరీ, ఇవన్నీ అసెస్మెంట్స్ మేమే చూసుకుంటాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత అన్ని డొమైన్స్ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఇది డయాగ్నోసిస్ అనుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఏది పాజిటివ్ ఉండదు, పెట్ స్కాన్ కూడా చేయాల్సి రావచ్చు, పెట్లో కూడా ఏం కనపడదు. కొన్ని కేసెస్లో క్యాన్సర్స్ ఇంకెక్కడో పెట్ చేస్తున్నప్పుడు ఇంకెక్కడో క్యాన్సర్ కనపడుతుంది, దానివల్ల సెకండరీ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంది. ఇది క్యాన్సరే డైరెక్ట్గా బ్రెయిన్లో కూర్చోదు, క్యాన్సర్ వల్ల కొన్ని కెమికల్స్ బయటికి రావచ్చు, ఆ కెమికల్స్ వచ్చి బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దానివల్ల వాపు వస్తుంది. సో సెకండరీ ఎఫెక్ట్ ఆఫ్ క్యాన్సర్ కూడా కనపడవచ్చు, బయట ఎక్కడో పెట్ చేసినప్పుడు క్యాన్సర్ కనపడవచ్చు. ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్కు చికిత్స ఎలా? ఒకసారి ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మీకు కొన్ని నెలల నుంచి సంవత్సరాలు ఉంటుంది. కొన్ని కేసెస్ ఎస్పెషలీ LGI1 లేదంటే Caspar-2 యాంటీబాడీస్, రకరకాల యాంటీబాడీస్ చెప్పాను కదా, ఈ రెండింటిలోని మీకు రిలాప్సెస్ రావచ్చు. అంటే ఒకసారి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కూడా కనపడవచ్చు. ఆటోఇమ్యూన్ ఎన్కెఫలైటిస్లో యాంటీబాడీస్ దీనికి ఇంపార్టెంట్. కొన్ని ప్రోగ్నోసిస్, కొన్ని ఇన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ అసలు రాకపోవచ్చు. కంప్లీట్గా పేషెంట్ నార్మలే ఉంటాడు, 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత కూడా పేషెంట్ అన్ని యాక్టివిటీస్ చేసుకుంటాడు, ఇంతకుముందు మెమరీ ఎంత ఉందో అంతే ఉంటుంది ఇఫ్ వీ డీల్ ఎర్లీ. కొన్ని కేసెస్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఏ యాంటీబాడీ పాజిటివ్ ఉందో దాన్ని బట్టి మేము చూసుకోగలుగుతాం, పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అండర్లైనింగ్ ఏంటి అంటే న్యూరలాజికల్ డిసీజెస్ అన్నింటికీ కూడా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ కంపల్సరీ. ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే అట్లీస్ట్ మేము ట్రీట్ చేయగలిగే జబ్బా, ట్రీట్ చేయలేని జబ్బా కూడా చెప్పగలుగుతాం. ట్రీట్ చేయలేము అంటే సరే, అది అలాగే నడుస్తూ పోతుంది, మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది. బట్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ట్రీట్ చేయగలిగిన జబ్బును కూడా మనం వదిలేస్తున్నట్టే. 2-3 సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు పెద్ద కనపడవు, రికవరీ కనపడదు. మెదడులో వాపును తెచ్చిపెట్టే ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్యను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.